శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం రవి సంక్రమణం అంటే మనకి సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమైనప్పుడు కూడా మనం సాధారణంగా సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు గురుగ్రహాన్ని ఆదర్శంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం, దాన్ని బట్టి సంవత్సర ఫలితాలు మనకి తెలియడం జరుగుతూ ఉంటుంది. అలాగే మాస ఫలితాలు తెలుసుకునేటప్పుడు మాత్రం ప్రత్యేకంగా రవి ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారినప్పుడు ఆ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకోవడం అన్నది సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది. అలాగే రోజువారీ ఫలితాలు తెలుసుకునేటప్పుడు చంద్రుని యొక్క గమనాన్ని బట్టి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ సమయంలో ఆ సంఘటన జరుగుతుంది, ఎప్పుడు జరగవచ్చు అన్నది మనకి లగ్నాన్ని బట్టి, అంటే ప్రతి 2 గంటలకి మారే లగ్నాన్ని బట్టి ఏ సమయంలో మనకి ఫలానా విషయం జరుగుతుంది, అంటే అది వివాహం అవ్వచ్చు, లేదంటే ఉద్యోగం రావడం అవ్వచ్చు, లేదంటే ఒక వ్యక్తి ఎప్పుడు వస్తాడని తెలుసుకోవడానికి ఇవన్నీ ప్రశ్నాశాస్త్రంలో బాగా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారినప్పుడు ఈ సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి అనే విధంగా లోహమూర్తులుగా ఏర్పడడం, దాన్ని బట్టి ఫలితాలు నిర్ణయించడం కూడా సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది. అంటే గ్రహాల్లో కల్లా అత్యంత ముఖ్యమైన గ్రహం రవి గ్రహం. అంటే జాతకంలో కూడా రవి ఉన్న స్థానాన్ని బట్టి జాతకుడి యొక్క స్థితిగతులు, అలాగే గోచారంలో రవి యొక్క ప్రవేశాన్ని బట్టి, రవి యొక్క సంచారాన్ని బట్టి ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంటాయి, ఈవెన్ వర్షాలు రావాలన్నా, ఎండలు కురవాలన్నా, తుఫాన్లు రావాలన్నా, తిథులు ఏర్పడాలన్నా, మాసాలు ఏర్పడాలన్నా, ఋతువులు ఏర్పడాలన్నా సమస్త సృష్టికి కూడా సూర్యభగవానుడే ఆధారం అవుతుంది. మనం కాల గమనాన్ని లెక్కించుకోవాలన్నా ఇవన్నీ కూడా మరి సూర్యుడి యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. దేవతల్లో మరి అతిథి యొక్క పుత్రుడు అవడం వల్ల ఆదిత్యుడు అవడం జరిగింది. అలాగే 12 నెలలు ఉన్నట్టు 12 ఆదిత్యులు ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల ఒక ఆదిత్యుడి రూపంలో మనం సూర్యభగవాన్ని కొలుచుకోవడం వల్ల అది ఎవరైతే సూర్యుడిని ఆరాధిస్తుంటారో వాళ్ళకి ఇవన్నీ బాగా తెలుస్తూ ఉంటాయి. ఏదన్నా మన భారతీయ సాంప్రదాయ ప్రకారం సూర్యుడిని ఆరాధించడం అన్నది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అలాగే ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి హిందువు కూడా ఆదివారాల్ని పాటిస్తూ మరి సూర్యుడిని ఎక్కువగా పూజించడం, అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వారు ఈ భారతీయులకు ఉన్నటువంటి కాన్ఫిడెన్సు, ఈ శక్తి ఏ విధంగా వచ్చింది అని తెలుసుకొని ఇదంతా కూడా సూర్యుడిని ఆరాధించడం వల్ల, ఆదివారం వీళ్ళు నియమంగా ఉంటూ ఆ భగవాన్ని ఆరాధించడం వల్ల వాళ్ళకి ఇంత పవర్ వచ్చిందని తెలుసుకొని నెమ్మదిగా వాళ్ళు ఈ ఆదివారమే సెలవిచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా విందు వినోదాల్లో, అంటే ఏదన్నా ఈ మిగతా ఈ వ్యసనాలకి, ఎంటర్టైన్మెంట్ వాటికి వీటికి లోన్ చేసి నెమ్మదిగా భారతీయుల యొక్క శక్తి సన్నగిల్లేలా చేసి సుమారుగా వాళ్ళు చాలా కాలం పాటు మన దేశాన్ని పరిపాలించడం. తర్వాత జరిగే పరిణామాలు ఏదన్నా అంటే సూర్యుని యొక్క బలం ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. సూర్యగ్రహం ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సూర్య సంక్రమణం అంటారు. కంపల్సరిగా ఆ రోజు భారతీయుడు అన్నవాడు కంపల్సరిగా పుణ్యనది స్నానం చేయడం, సూర్యభగవాన్ని ఆరాధించి విధి విధానంగా పూజించడం వల్ల వారికి అష్టైశ్వర్యాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు అటు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, అటు ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు, అటు అధికారాన్ని కూడా ఇవ్వగలడు. బట్ ఏదైనా సూర్యభగవాన్ని ఆరాధన ఇంపార్టెంట్. ప్రస్తుతం మనం ఈ రోజు అంటే మనం ఆగస్టు 16వ తారీఖు, అంటే మనకి ఇంగ్లీష్ ప్రకారం 17వ తారీఖు వస్తుంది. 16వ తారీఖు రాత్రి 1 గంట సుమారు ప్రాంతంలో ఈ సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సాధారణంగా రాశుల్లోకెల్లా సింహరాశి అంటే సూర్యుని స్వక్షేత్రం అవటం వల్ల దీనికి ఎక్కువ ప్రాధాన్యత రావడం జరుగుతూ ఉంటుంది. మరి సింహరాశిలో ప్రవేశించినటువంటి సూర్యభగవానుడు వివిధ రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలడు అన్న విషయాన్ని మనం ప్రతి రాశి వారికి వివరంగా తెలుసుకొని
ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. మీనరాశి వారికి రవి సంక్రమణంతో జరిగే మార్పులు ప్రయోజనాలు పరిశీలిద్దాం. ఏదైనా ఒక రాశికి ఒక గ్రహం మంచి ఫలితాలు ఇస్తుందా చెడు ఫలితాలు ఇస్తుందా అని పరిశీలించినప్పుడు ఆ రాశ్యాధిపతికి ఆ గ్రహం మిత్రుడా శత్రువా అన్నది ముందు పరిశీలించవలసి ఉంటుంది. మీనరాశి వారికి రవి అంటే గురువుకి రవి మిత్రుడు. ఈ రెండు గ్రహాలు కలిస్తే జాతకుడు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే కంపల్సరిగా ఈ రవి యొక్క మార్పు అంటే సంక్రమణం మీనరాశి వారికి ఖచ్చితంగా మంచి ఫలితమే ఇవ్వడం జరుగుతుంది. అంటే రవి ఏ ఏ స్థానాల్లో మంచి ఫలితం ఇస్తాడు? 3, 6, 10, 11 ఈ స్థానాల్లోకి వచ్చినప్పుడు కంపల్సరీగా జాతకుడి యొక్క స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు 6వ స్థానంలోకి వచ్చాడు. 6వ స్థానం ఏం చెప్తుంది మనకి? శత్రువులు, రోగాలు, రుణాలు, అలాగే మన విజయం, అపజయం, మన బలహీనతలు, మన చెడు అలవాట్లు, మంచి అలవాట్లు, అలాగే బయటికి మంచివాడిగా లోన చెడ్డవాడిగా ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఒక అపరిచితుడు కూడా ఈ 6వ స్థానంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. మెయిన్గా మనకి మరి వీటన్నిటి నుంచి కూడా రవి జాతకుడిని బయటపడవేస్తాడు. అంటే మీ యొక్క అంతర్గత శత్రువుల నుంచి మీరు బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఈ అంతర్గత శత్రువులే మనిషి పతనానికి కారణమవుతూ ఉంటుంది. ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా ఈ అంతర్గతంగా వేధిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ రవి యొక్క ప్రవేశంతో ఇవన్నీ కూడా ఈ అంతర్గత శత్రువులు మీ నుంచి మాయమవడం జరుగుతుంది. ఎందుకంటే ఎదుటివాడి యొక్క అభివృద్ధిని చూసే కదా మీరు ఈర్ష్యపడతారు. అటువంటి అభివృద్ధి మీకే వచ్చినప్పుడు మీరు ఇంక ఈర్ష్య ఎందుకు పడతారు? ఎదుటివాడి యొక్క ఐశ్వర్యాన్నో వారి యొక్క గొప్పతనాన్నో చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు. అవి మీకే రావడం వల్ల ఆటోమేటిక్గా మీరు ఎవరిని చూసి ఈర్ష్యపడదు, పైపెచ్చు వాడిని చూసి మీరు సంతోషిస్తూ ఉంటారు. వాడికన్నా గొప్పగా ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ విధంగా రవి మిమ్మల్ని అంతర్గత శత్రువుల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇక వృత్తిపరంగా మరి 6వ స్థానం, 10వ స్థానం, 2వ స్థానం అన్నది యాక్టివేట్ అవుతుంది. అంటే వృత్తిలో మీ యొక్క స్థాయి పెరుగుతుంది. అలాగే పై అధికారులు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. మీ కింద పనిచేసేవారు మీకు ప్రతికూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద వృత్తిలో విజయం సాధిస్తారు. మరి ఈ సందర్భంలో మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక పోటీ పరీక్ష రాసినా కంపల్సరీగా మీకు సక్సెస్ మీకే రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే ప్రభుత్వ సర్వీసులో ప్రవేశించడానికి మీరు ఏదైనా ఒక కోర్సు నేర్చుకోవాలన్నా, అందులో విజయం సాధించాలన్నా కంపల్సరీగా ఇటువంటి ముహూర్తంలో అంటే రవి 6వ స్థానంలో ఉండగా మీరు ఏదైనా ఒక గ్రూప్ 1కి వెళ్దాం అనుకున్నారు, లేదంటే సివిల్స్కి వెళ్దాం అనుకున్నారు అంటే ఎప్పుడు అవి మన కోసం రెడీగా ఉండవు కదా. ఎప్పుడో వాళ్ళు ప్రకటించినప్పుడు మనం పరీక్ష రాయవలసి ఉంటుంది. ఇప్పుడు 6వ స్థానంలోకి రవి వచ్చాడు కాబట్టి ఈ సమయంలో మీరు ఒక మంచి ముహూర్తం చూసుకొని ఏదైనా సివిల్స్ కోచింగ్లో చేరడం, దానికి సంబంధించినటువంటి బుక్స్ అవి కొనుక్కొని ఒక శుభముహూర్తంలో ప్రారంభిస్తే కంపల్సరీగా మరి ఆ రవి యొక్క గమనంతో పాటు మీకు అభివృద్ధి కలిగి కంపల్సరీగా సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనకి రవి మీ విజయానికి ఇప్పుడు కారణమవుతాడు. అయితే మీరు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మీకు ఎంత అర్హత ఉందో కూడా మనం పరిశీలించుకోవాలి. ఏదో రవి 6వ స్థానంలోకి వస్తే కంపల్సరీగా ప్రభుత్వ ఉద్యోగం అయితే రాదు. ఇప్పుడు వచ్చిన చిక్కల్లా మనకి రాశి యందు ఉన్నటువంటి శని భగవానుడు వక్రించి ఉన్నాడు. అంటే వృత్తికారకుడు వక్రించి ఉండడం, అలాగే రవితో షష్టాష్టకాలు పడడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగం అన్నది కంపల్సరీగా మానివేయడం జరుగుతుంది, లేదా పోగొట్టుకోవడం జరుగుతుంది. అంటే దానికన్నా గొప్ప ఉద్యోగంలోకి మీరు ప్రవేశించబోతున్నారు. దానికి మీ ప్రయత్నం కూడా కొంచెం గట్టిగా చేస్తే కంపల్సరీగా మీ ఉద్యోగంలో మార్పు వస్తుంది. హోదా కలిగినటువంటి ఉద్యోగం వస్తుంది. ముద్రణాధికారం కలిగి ఉండే స్థాయికి మీరు ఎదగలుగుతూ ఉంటారు. సో ఈ విధంగా మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారంటే ముఖ్యంగా శత్రు రోగ రుణాల నుంచి బయటపడతారు. వృత్తిపరంగా ఉన్నత స్థాయికి వెళ్తారు. దీనిని మించిన అభివృద్ధి అయితే 100% చాలా బలంగా ఉన్నది. అయితే రాశి యందు శని గ్రహం ఉండడం వల్ల సాధారణ ప్రయత్నం అయితే సరిపోదు. కఠోర శ్రమ, కఠిన నియమాలు పాటించవలసి ఉంటుంది. అంటే పూర్వకాలంలో ఋషులు ఏ విధంగా తపస్సు చేసి ప్రయత్నం సాధించేవారో అంత దీక్షతో మీరు వహిస్తే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నంలో తప్పక విజయం సాధించడం జరుగుతుంది. జ్యోతిష శాస్త్రంలో పరిహారాలు అన్నది
చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రతి గ్రహానికి పరిహారం అన్నది కంపల్సరిగా ఈ జ్యోతిష్ శాస్త్రం రాసినప్పుడే దానికి ముందుగానే ఈ నవగ్రహ స్తోత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పంచాంగంలో ఉన్నటువంటి ఈ 9 గ్రహాలకి ఉన్నటువంటి 9 స్తోత్రాలని కంపల్సరిగా ప్రతిరోజు చదవలసి ఉంటుంది. ఈ విధంగా 9 గ్రహాలకి ఉన్నటువంటి 9 శ్లోకాలని భక్తి శ్రద్ధలతో చదవడం, మనం ఏ గ్రహాన్ని అయితే ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నామో ఆ గ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం, అంటే అది ఆ వరుసలోనే ఉంటుంది. దాన్ని ఒక 41 సార్లు చదివించి మళ్ళా ఈ నవగ్రహ స్తోత్రాన్ని మళ్ళీ రిపీట్ చేసి దాన్ని పూర్తి చేయడం వల్ల ఇది ఒక దినచర్యగా చేసుకోవాలి. అంటే కామన్గా మనం ఎవరికైనా పరిహారం చేసుకున్నప్పుడు ఈ విష్ణు సహస్రనామం చదవండి, లేదంటే నవగ్రహ స్తోత్రాలు చదవమన్నప్పుడు అవి మీరు రోజు చదువుతున్నామని చెప్తూ ఉంటారు. అంటే మీరు రోజు చదవడం అన్నది కంపల్సరీ దినచర్య. కానీ మనం ప్రత్యేకంగా పరిహారం చెప్పినప్పుడు అది విధి విధానంగా ఒక పద్ధతిగా చదివినప్పుడు దాని యొక్క పరిహారం అన్నది తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా మన యొక్క కష్టాల్ని ఆ భగవంతుడికి తెలియజేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కోడ్ లాంగ్వేజ్ అన్నది ఎలా ఉంటుందంటే మనం పెట్టే దీపాన్ని బట్టి, మనం పెట్టే నైవేద్యాన్ని బట్టి, మనం వేసుకునే డ్రెస్సును బట్టి, మనం ఎన్నుకున్న వారాన్ని బట్టి ఆ కోడ్ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం అవడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనం శనివారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అది ఉద్యోగం కోసం అని స్వామికి అర్థం అవుతుంటుంది. అదే మంగళవారం వెళ్ళినప్పుడు ఈ వివాహ జీవితం, ఆర్థిక బాధలు, అన్నదమ్ముల గొడవలని స్వామికి తెలియడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా మనం ఒకేసారి కాకుండా ఓ 18 వారాలు, ఒక 40 వారాలు చేయడం వల్ల ఆ ఫలితం సిద్ధించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మన ప్రయత్నం బట్టి మనం కోరుకునే కోరికను బట్టి కూడా మనం చేసే ప్రయత్నం ఉండాలి తప్ప పెద్ద ప్రయత్నానికి చిన్న ప్రయత్నం అయితే కుదరదు. కంపల్సరిగా ఎక్కువ ఫలితం రావాలంటే ఎక్కువ కష్టం పడవలసి ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ రవిగ్రహం మాత్రం సింపుల్గానే మనకి ప్రతిరోజు మీరు సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు కూడా కంపల్సరిగా మరి సూర్య భగవాన్ అనుగ్రహం కోసం ఆదివారం రోజు కంప్లీట్గా నియమంగా ఉండడం, అలాగే ఈ బలహీనతలకి కంపల్సరిగా దూరంగా ఉండవలసి ఉంటుంది. అది మద్యం అవ్వచ్చు, మాంసం అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు. ఈవెన్ ఆ రోజు బ్రహ్మచర్యం పాటించి కేవలం ఆ నియమంగా ఉంటే మళ్ళీ మర్నాడు సూర్యోదయం దాకా పవిత్రంగా ఉండడం వల్ల మీలో స్టామినా పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీలో వ్యక్తిగత సామర్థ్యం పెరిగిందో దేన్నైనా సాధించగలిగే సంకల్పం పెరుగుతుంది. అదే రవి యొక్క అనుగ్రహం అన్నమాట. ఇవన్నీ కూడా ఈ ఆదివార నియమం పాటించడం వల్ల, ముఖ్యంగా రవి తండ్రి కారకుడు అవటం వల్ల తండ్రి గారిని కంపల్సరిగా గౌరవించడం, వాళ్ళకి బతికుంటే వారికి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చడం. మీ తండ్రి గారు చాలా కోటీశ్వరుడే అవ్వచ్చు, కానీ ఆయనకి చిన్న చిన్నవి, అంటే కేవలం వాళ్ళకి ఒక చెప్పుల జత లాంటిదో, ఆయన గొడుగు వాడితే గొడుగు లాంటిదో ఇవ్వడం వల్ల, వారికి ఏవైనా ఈ పూజకు ఉపయోగించే వస్త్రాలు లాంటివి కొని ఇవ్వడం వల్ల మీ తండ్రి గారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. వీలైతే మీకు తాతగారు ఉన్న, తండ్రి గారు ఉన్న వాళ్ళకి ఇటువంటి చిన్న చిన్న సర్వీస్ చేయడం వల్ల మీరు భగవంతుణ్ణి ఆరాధించిన దానికన్నా ఎక్కువ ఫలితం అన్నది తొందరగా పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మీ సంకల్పం, అందులో ఉన్నటువంటి డెడికేషను మీకు అన్ని సమస్యల నుంచి, ప్రతి నవగ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి మీ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. తండ్రి రూపంలో సూర్యుడు, తల్లి రూపంలో చంద్రుడు, అన్న రూపంలో కుజుడు, ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీ కుటుంబంలో ఉంటారు. వారిని సాటిస్ఫై చేస్తే మీరు నవగ్రహాల్ని సాటిస్ఫై చేసినట్టు అవుతుంది. స్వస్తి.